హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే మీకు కుదిరితే ఒక ఓవర్ నైట్ అయినా లేకపోతే ఒక 2 to 3 అవర్స్ సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. మిగిలిన హాఫ్ గ్లాస్తో నేను సేమియా తీసుకొని ఆ సేమియాని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసినా సేమియా అనేది మాడిపోతుంది. సేమియా ఫ్రై అయ్యాక ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కాజు ఇంకా కిస్మిస్ యాడ్ చేశాను. అవి కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి పక్కకు తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ సేమియా సగ్గుబియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాయిలింగ్ అయ్యాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం అనేది ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక సగ్గుబియ్యం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాక అందులోకి ఒక 4 గ్లాసులు పాలు పోసుకోండి. టోటల్‌గా ఇక్కడ పాలు ఇంకా వాటర్ మొత్తం కలిపి మనం 6 గ్లాసులు తీసుకున్నాం. ఇలా 1:6 రేషియో కనుక తీసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది ఎంతసేపైనా సరే చిక్కపడకుండా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న పాలు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాం. పాలు యాడ్ చేసుకున్నాక సేమియా కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. సేమియా కూడా బాగా ఉడికినాక ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి షుగర్ మొత్తం కరిగేదాకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. చివరిగా యాలక్కాయల పొడి అలాగే ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాజు కిస్మిస్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఏదైనా పండగలప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.